ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఫ్రెండ్స్ నీకు? అంటే అప్పటి నుంచి ఇప్పుడు అంటే ఇప్పుడు వరకు టచ్లో ఉన్నవాళ్ళు. దీని నుంచి నువ్వేమో మరి టీవీ పుట్ట ముందు పుట్టేవి అది అంటున్నావు మళ్ళీ మరి అంతే నిజాలు చెప్తుంటేనేమో అట్లా మాట్లాడుతున్నావు. టీవీ పుట్టక ముందే పుట్టావు మరి నువ్వు పుట్టినాకే టీవీ పుట్టింది. నేనే టీవీ తయారు చేశాను లేదు ఇంకా నేను. అయితే చిన్నప్పుడు మా చదువులు విచిత్రంగా ఉండేవి. ఏపీఎస్ఆర్ ఎంహెచ్ స్కూల్, అమరజీవి పొట్టి శ్రీరాములు గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్, స్టిల్ ఐ రిమెంబర్ దట్. జామ తోట అనేవాళ్ళు, జామ తోట పడి క్లాసెస్ ఉండేవి కాదు. ఈ జామ చెట్టు 9th క్లాస్ వాడు, ఈ జామ చెట్టు 4th క్లాస్ వాడు, ఆ మామిడి చెట్టు 5th క్లాస్, ఇట్లా ఉండేది. అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సపోజ్ కింద కూర్చొని చదువుకుంటే పైనుంచి తప్పన మామిడికాయ పడింది అనుకోండి, ఆ మామిడికాయ మనకే. అదొక చిన్న ఎవరికి దెబ్బ, ఆ పైనుంచి ఎవరి నెత్తి మీద పడితే, అందుకని మేము సెట్ చేసుకుని కూర్చునేవాడు. పడితే కానీ నా నెత్తి మీద పడింది పండిన కాయ కింద అవన్నీ కింద మట్టి. అసలు అంటే చెప్తున్నా సరే అదే అంటున్నా. అప్పటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నారా? ఇప్పటికీ ఉన్నారు. నీకు టచ్లో ఉంటారా? రాజరాజ నరేంద్ర అని నా ఫ్రెండ్ ఉండేవాడు. ఎవరు? రాజరాజ నరేంద్ర. ఓకే, ఎక్కడ? పాపం విజయవాడలోనే. ఈ పాస్ డేవే, చిన్న ఏజ్లోనే పోయాడు. మేమిద్దరం ఎప్పుడు కూడా నాకు స్విమ్మింగ్ చాలా ఇష్టం. కృష్ణానది పక్కనే కాబట్టి స్విమ్మింగ్ చాలా ఇష్టం. ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను, 1-2 ఎక్కువ చెప్తాను. ఒకసారి ఒక దొంగ ఒకరి దగ్గర పర్సో లేదా గొలుసో కొట్టేసి జేబులు వేసుకుని నీళ్ళలో దూకేశాడు. నీళ్ళలో దూకేశాడు. ఎందుకు? పారిపోతున్నాడు అవతల గట్టుకి వెళ్ళిపోతే మన పోలీసులు అది ఎంత ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది. ఈ వీడికి గొలుసు పోయినాడు, ఈత రాదు, పైనుంచి అరుస్తున్నాడు, అందరూ చూడగలుగుతున్నారు కానీ ఆడేమో ఈత కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల పోలీసు వచ్చాడు, పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన మొత్తం యూనిఫామ్ అప్పుడు డిపార్ట్మెంట్ చదువుకునే రోజు అతను మొత్తం డ్రెస్ తీసి ఆ దొంగని పట్టుకుని దూకాడు. పోలీసు ఆయన దూకి కొంచెం దూరం వెళ్ళాడు. ఆ దొంగ ఈజీగా వెళ్ళిపోతున్నాడు, అలవాటు కదా. ఈయన కొంచెం దూరం అన్నాడు. పోలీసు ఆయన ఊపిరి అందల. మామూలుగా ఈతొచ్చు కానీ అంత భయంకరంగా ఫ్లోలో ఈత కొట్టే లేదు. నడుస్తుంటే ఏం జరిగింది తెలుసా? ఆ దొంగ వెనక్కి వచ్చి ఈ పోలీసు ఆయన చొక్కా పట్టుకుని ఒడ్డును వదిలిపెట్టాయని మళ్ళీ పారిపోయాడు. వాడి హీరో. అసలు నాకు ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ తలుచుకుంటే అసలు కదా గ్రేట్ కదా. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పోలీసు ఆయన తీసుకొచ్చి ఒడ్డును కూర్చోబెట్టి మళ్ళీ వాడు పారిపోయాడు. అదే కొన్ని అసలు మనం ఆ తర్వాత మా ఫ్రెండ్ రాజా అని చెప్పాను కదా, మాకు బాగా అలవాటు. కృష్ణానది ఒడ్డును కూర్చునే వాళ్ళం. ఆ నీళ్లు ఫ్లో బ్రహ్మాండంగా వెళ్తుండేది. ఇట్లా వాటిలో కాళ్ళు పెట్టి ఇలా కూర్చుంటాం బాగా ఇష్టం. నాకు కూడా ఈత బాగా వచ్చు. అయితే కాళ్ళు పెట్టి కూర్చుంటే వాడికి ఒక చెప్పు పోయింది, ఆ ఫ్లోకి, వాటర్ ఫ్లోకి ఒక చెప్పు వాడి అంటున్నాడు, వెళ్ళిపోయింది చెప్పు. వెళ్ళిపోయిన తర్వాత దీని మా జీవితం అని ఈ రెండో చెప్పు ఇసిరేసాడు తీసి. ఇంకెందుకు ఓడిపోయిన తర్వాత రెండోదని మొదటి చెప్పు మళ్ళీ ఒడ్డుకొచ్చింది. అప్పుడు చూడాలి అసలు మేము ఇప్పటికి ఇంకా స్టిల్ ఎప్పుడు కలిసినప్పుడు అదే చెప్పు. మొదట చెప్పి పోయింది, రెండో చెప్పు ఇదెందుకని చెప్పి విసిరేసాడు. మొదటి చెప్పు మళ్ళీ ఒడ్డుకొచ్చింది ఆ ఫ్లోలో, ఆ వాటర్ ఫ్లోలో. అందుకే అతిగా ఆవేశపడకూడదు ఎప్పుడు. అంటే కాదు, వాడు ఏమనుకున్నట్టు ఒకటి పోయింది కదా ఇంక రెండోది ఎందుకు. అదే ఒకటి పోయింది కదా రెండోది ఎందుకని పడేసాడు. ఒక క్షణం ఆవేశపడకపోతే. ఆ రోజుల్లో చెప్పులు అంటే మామూలు విషయం కాదు, మరి ఇంట్లో కొనిపెట్టేవాళ్ళు కాదు. 2 నెలలు మరి అట్లా ఉంటాయి. ఎంతో ఏడిస్తే కానీ అమ్మ నాన్నలో చెప్పులు కొనేవారు కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నువ్వు అనొచ్చు డిపార్ట్మెంట్ నీకు ఎందుకు వదిలిపెట్టావు వాలంటీర్ తీసుకున్నావు అనేది. మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు ఈ వయసులో ఇంకా నేను ఏజ్ ఆఫ్ 56-57 ఏజ్ సీనియర్ సిటిజన్ కిందకి వస్తావు నువ్వు. ఇంకా రాలి, కొంచెం టైం ఉంది. వస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదే తొందరగా అవుతే పెన్షన్ లాంటివి వస్తాయి కదా నీకు. పెన్షన్ అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పెన్షన్ వస్తుంది, ఇంకో 2 ఏళ్లనో సంవత్సరంలోనో సీనియర్ సిటిజన్గా పెన్షన్ వస్తుంది. ఒక పెన్షన్ ఉంటే ఇంకో పెన్షన్ ఇవ్వరు రాజా. ఇవ్వరా? ఒక పెన్షన్ ఉంటే ఇంకో పెన్షన్. అట్లా నువ్వు భ్రమపడుతున్నాము. నీకైతే వస్తుందో తెలియదు. రైల్వే టికెట్స్లో వాటిలో లేదు, జాబ్ లేదు, పెన్షన్ లేదు కాబట్టి నాకు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. టైం ఉందిలే, మరి ఎంత బాగా టైం ఉంది, కంగారు పడుకో. మనకి ఏది అనిపిస్తుంది రాజా, ఇప్పుడు నేనున్నాను, ఈ నిర్ణయం తీసుకుంటాను. నేను సాహసోపేత నిర్ణయం అయితే తీసుకోలే. పిల్లలు చదివించుకున్నాము, వాళ్ళు సెటిల్ అయిపోయింది, వాళ్ళు జాబ్కి వచ్చేసిన తర్వాత ఓ రోజు మా మిస్సెస్ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, హ్యాపీ అయిపోయిన తర్వాత నేను ముగ్గురిని కూర్చోబెట్టా, మా 2 పిల్లల్ని మా మిస్సెస్ని. ఇంతకుముందులాగా డిపార్ట్మెంట్ అంటే దెబ్బలు, ఇప్పుడు వర్క్ ఉంటేనే డబ్బులు వస్తాయి, ఏ రోజు కూలి ఆ రోజు ఎట్లా వస్తుంది. మరి నా లక్ష్యం, నేను పుట్టిందే దానికోసం. నా వరకు మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేశాను, మీ రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాయి. ఇక మీరు నన్ను వదిలేస్తే నా తిప్పలేను, నా చావోరేవో దీంట్లో తీర్చుకుంటాను. చాలా మంది ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, నీకు మాయరావు కదా, ఎందుకు అన్ని లక్షల రూపాయలు వచ్చి శాలరీని వదులుకొని
ఇప్పుడు నీకు ఆ పోలీస్ దర్జా వేరు, ఆ డిపార్ట్మెంట్ వేరు. నువ్వు ఇక్కడ షూటింగ్లో మనం బాగా తెలిస్తేనేమో వాడు ప్రేమగా కాపీ ఇస్తాడు, లేకపోతే చూస్తున్నట్టు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ క్యాజువల్ జరుగుతుంటాయి. లేదు నేను చూసా కదా, డిపార్ట్మెంట్లో పెద్ద హైర్ అఫీషియల్స్ కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలని వస్తుంటారు, చేస్తుంటారు. మనం అక్కడ మర్యాద నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కదా ఎక్కడో చెప్పాను, డబ్బే సంపాదించాలంటే ఇక్కడికి రావసరం లేదు, బయట మంచి ఉద్యోగం చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అంటే వచ్చినాక ఫ్యాషన్ అదొక కోరిక, అదొక దీని మీద వస్తాం, డబ్బులు ఆటోమేటిక్గా సంపాదిస్తాం. అంతకుముందు మన ఇంటి పక్కనే మనం పట్టించుకోవట్లే, అవును, మన చుట్టాలని మనం పట్టించుకోవట్లేదు. ఇవాళ నిన్ను ఎంతమంది గుర్తుపడతారు? అవును, ఎంతమంది గొప్పగా ఎవరో రాజేంద్రం పిడిగారు అబ్బాయ్యా, రాజేంద్రం సోడ్సోయ్యా, ఒక తెలుసు కుమార్. ఇప్పుడు నువ్వు ఇందాకేమన్నావు, ఎంకరేజ్ చేసిన వాళ్ళ కంటే డిస్కరేజ్ చేసిన వాళ్ళే ఎక్కువ. లేకపోతే ఎంకరేజ్ సేమ్ నా ఫీల్డ్, నేను కూడా ఇండస్ట్రీకి వస్తే ట్రై చేస్తున్నా, అబ్బో మ్యాటర్ అయిపోదామనే అని అన్నవాళ్ళు ఈరోజు సేమ్ నేను ఏమైనా ఫంక్షన్స్కి వెళ్తే రాజీ ఆ సీరియల్ సినిమా చూసా అంటే అది ఆర్టిఫిషియల్ తెలిసిపోతుంది. ఎన్ని చెప్పినా సరే డబ్బు సంపాదన వీటన్నిటికంటే కూడా అవును ఆ గుర్తింపు ఏదైతే ఉందో, నిన్ను వాళ్ళు చూసే చూపు, పిలిచే ప్రేమ ఎక్కడ చూసే దీనికే ఫిదా. అవునవునవును. కొంతమంది ఏమన్నా కోసం డబ్బుల కోసం చేసి ఉండొచ్చేమో, బతకాలి కాబట్టి డబ్బు కూడా కావాలి. కానీ ఈ ఆనందం కోసమే ఆర్టిస్టులు ఎక్కువ శాతం ఎక్కువ అవును. అదేదో నాటకంలో నాకు గుర్తు రావట్లా, చప్పట్ల మీద డైలాగ్ రాశాడు మహానుభావుడు, ఆ చప్పట్ల కోసం. అవును, అదే పంచపక్ష ప్రమాణం ఏదో నాటకం గుర్తు రావట్లే కదా. అద్భుతం రాశాడు, పేజీ డైలాగ్ ఉంటుంది. ఆర్టిస్ట్కి ఏం చప్పట్లే ఆహారం. అవునవును, ఆ గుర్తింపే నీకు ఆనందం. అవును, దానికోసమే తప్ప అవును నువ్వే ఇందులో టీవీలో చేసి ఆరోగ్యాలు పాడు చేసుకున్నాం తప్ప రూపాయి వచ్చేది ఉండదు. చాలా మంది వరకు మనకి సరిపోతుంది, వచ్చినంత వరకు. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళకేం మాయరోగం బాధ పీరియడ్ రాజా, ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో నువ్వు ఇంట్లో కూర్చున్నా తీసుకెళ్ళిపోయి లేపి నీకు వేషం ఇస్తారు. అవునవును. లేదు ఇండస్ట్రీకి నువ్వు దగ్గరగా ఉంటే వేషాలు వస్తాయని కాదు, జూబ్లీస్ బంజాల్స్ పక్కన ఇల్లు తీసుకుని ఉన్నావు అనుకో, పిల్లలను కూడా పిలవరు. అదే నేను మొన్న కూడా నువ్వు కావాలి, ఈ క్యారెక్టర్ కుమార్ కావాలి, రాజేంద్ర కావాలనుకున్నప్పుడు మన అండమాన్లో ఉన్న వెతికి పట్టుకొస్తారు, ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ వేసి తెప్పిస్తారు. అవును. వీడు వద్దు అనుకున్నప్పుడు ఆ ఇంటి పక్కన ఉండి రోజు డోర్ కొట్టినా డోర్ తీయడం. నేను నా జీవితంలో నేను గమనించింది ఏంటంటే, రాజా నా ఫ్రెండ్ సినిమా తీస్తున్నాడు, నాకేదో చేసేస్తాడు, ఇట్లా మనం కొంతమందిని నమ్ముకుంటాం. వాళ్ళు మనకేమి చేయలేకపోవచ్చు, వాళ్ళకు ఉండేటువంటి సిచ్యువేషన్స్. అంటే మనం ఎవరిని తప్పుపడ్డాను, అసలు నువ్వు ఎవడో తెలియదు, నీకు వాడెవడో తెలియదు, వాడెవడో ఫోన్ చేస్తారు, సార్ కుమార్ సార్ మీకు వేషం అనుకుంటున్నాం సార్, మీ పరిస్థితి ఏంటని. అసలు నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసావని. అంటే మన గురించి మనకు తెలియకుండానే ఇంకో చోట మన గురించి చర్చలు జరుగుతున్నాయి. మరి అక్కడ బ్రహ్మాండం చేస్తాడు అతను ఉంటాడు, లేదా అతనితో ప్రాబ్లం అనేవాడు ఉంటాడు, లేకపోతే చాలా ఎమికబుల్ ఆర్టిస్ట్ అండి, తన పని తను చేసుకుపోతాడు, హ్యాపీస్ట్ పర్సన్ సార్ అనేవాళ్ళు ఉంటారు. ఆడిందిగా అవుట్డేటెడ్ ఇంకోటి పెట్టండి అనే ఇంతమంది మన గురించి చర్చ నడుస్తుంటుంది. కానీ నువ్వు ఎంత చెప్తున్నావు కానీ షూటింగ్కి టైం రావని ఒక నీ మీద ఒకటి ఉంది. టైంకి రాడు, వచ్చి మధ్యాహ్నం నుంచి సాయంత్రం నాకు పనులు ఉన్నాయి వెళ్ళిపోవాలని పర్మిషన్ అడుగుతావట. ఇంకా ఇది మాత్రం కరెక్ట్, 2-3 టైంకి రాను, ఎందుకంటే ఒక అరగంట ముందు వెళ్తా. నన్ను చూసి మిగతా వాళ్ళు తిట్టుకుంటారు, రాజా నీకేం పని పాట లేదండి బాబు, ఊరి నుండి పొద్దున వచ్చి తగలాడతావు ఇక్కడ, నీ డెడికేషన్ మా చౌకి వస్తుంది, నువ్వు ఎందుకే లేటుగా రావచ్చు కదని. మాకు మొట్టమొదటి నేర్చుకుంది టైం. ఓహో, టైంకి రావు అన్నది ఇదా? టైంకి రానంటే ఒక అరగంట ముందు వస్తాను, ముందు వెళ్తావు. అంటే పొరపాటు నేను పడ్డా అయితే. అంటే జనరల్ టైంకి రారని మీరు అనుకుని ఉంటారు. ఓకే, కానీ తొందరగా వెళ్ళిపోతాను గొడవ పెడతావంట. తొందరగా వెళ్ళిపోతానని గొడవ పెడతావంట. మరి అయిపోయిన తర్వాత తొందరగానే వెళ్ళాలి కదా, ఎట్లా కొట్లా షూటింగ్ ప్యాకప్ చెప్పిన తర్వాత. అప్పుడప్పుడు షూటింగ్ టైంలో కూడా అది ఓకే, ఇదేం బాంబే కాదు, మన చుట్టూ చాలామంది ఉంటారు. అది అట్లా చేస్తే కనుక మన నటరాజ్కి అవమానపరిచిపోతాం నా ఉద్దేశం. సరదాగా ఈవెన్ మేకప్లో ఉన్నప్పుడు కూడా టచ్ లేలే నేను, బికాస్ అంతా మనం కలిసి ఎన్ని రోజులు వర్క్ చేసాం నాకు తెలీదా. ఇప్పుడు మొన్న సింపుల్ ఉదాహరణ చెప్తా, నాకు కూడా పాజిటివ్ వచ్చింది. ఇన్ హాస్పిటల్ దే డిక్లేర్డ్ 1 or 2 days కంటే ఉండడని. నేను నమ్ముకున్నది ఒకటే, ఎవరేమన్నా అనుకుని నాకు అర్థమైపోయింది నేను ఇంకా ఉండను 2 రోజుల కంటే అని.
పడుకొని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఏంటి నా మొత్తం అన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ నేను ఆ 2 రోజులు ఎంజాయ్ చేశాను. ఇంకా ఎలా వెళ్ళిపోతాను. కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందిట. ఈశ్వరుడు ఏం చేశాడు తెలుసా? ఎందుకు రానికి తొందర, ఇంకా నువ్వు చేయాల్సిన పనులు చాలా వచ్చినాయి. ఇంకొక 5-6 సీరియల్స్ ఉన్నాయి, 3-4 సినిమాలున్నాయి. డెప్ప మీద వస్తాం. మళ్ళీ కొన్ని పాప పనులు కూడా ఉన్నాయి చేయాల్సినవి. అసలు మానవ జన్మే పాపంతో కూడుకున్న జన్మ. గొంగళ్ళలో తింటూ బొచ్చేరుకున్నట్టుగా ఎవడు నువ్వు నీ వెనక ఒక్కసారి చూసుకో. మా బొచ్చేరు ప్రపంచం ఉంటుంది, మనం చూడం. మనం చూసేదే ప్రపంచం అనుకుంటాం. మన ప్రపంచం మన వెనకాలే ఉంటుందో మనకు తెలియదు. నేను నేర్చుకున్నది ఒకటే, నీ శక్తి ఉన్నంత వరకు నువ్వు ప్రయత్నం చేయి, తర్వాత భగవంతుని భారం ఆయన చూసుకుంటాడు. సరే, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి యాక్టింగ్ మీద, అంటే డబ్బింగ్ కాదు, డబ్బింగ్ గురించి చెప్పేసావు కదా, కొత్తగా యాక్టింగ్ చేద్దాము అని వచ్చే వాళ్ళకి ప్రేక్షకులుగా ఏమన్నా నువ్వు టిప్స్ అయినా చెప్తావా? కొత్తగా వచ్చే ఆర్టిస్టులకి, కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళకి ఇవాళ నువ్వు ఎవ్వరికి ఏమి చెప్పక్కర్లా. నువ్వు ఈ ప్రశ్న మనం 20-30 ఏళ్ల క్రితం వేసుకుంటే ప్రశ్న కరెక్ట్ మీది. కానీ ఈ రోజుకి నువ్వు సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల అదే చెప్తా. సోషల్ మీడియా నువ్వు చెప్పేది కూడా కరెక్ట్ ఏకీభవిస్తున్నా. బట్ స్టిల్ ఈ రోజు కూడా చాలామంది సోషల్ మీడియాలో నన్ను క్వశ్చన్ చేస్తుంటారు. ఏమని, నేను ఫీల్డ్కి వద్దాం అనుకుంటున్నాను, ఎట్లా రావాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి, ఏం తెలియట్లేదని ఇప్పటికే వస్తున్నారు. అది సహజంగా మనకి చాలా మంది అడుగుతుంటారు. సరే, రమ్మంటావు వద్దంటావా? ఎవరు వద్దంటారు, ఎవడు ఆగుతున్నాడు, ఎవడు వద్దంటే. అలా కాదు, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పా, ఇండస్ట్రీకి రావద్దని చెప్పాను నేను. నువ్వు రమ్మంటావా వద్దంటావా చెప్పు. వాళ్ళ ఇష్టం, అంటే వాళ్ళ అభిరుచి, వాళ్ళ మీద వదిలేసావు. వాళ్ళ మీద వదలడానికి ఎవరన్నా పని చేసుకుంటే. నేను అనేది నేను చెప్పే పాయింట్ ని క్యాచ్ ఎట్లా, ఎవరికి ఏ టేస్ట్ ఉంటే వాడు అక్కడ చేస్తాడు. ఓకే, నువ్వు చెప్పే పాయింట్ అర్థమైంది. నేను అడిగేది ఏంటంటే, ప్రతి వాళ్ళకి రావాలంటుంది, ప్రతి వాళ్ళకి స్క్రీన్ మీద చూసుకోవాలంటుంది, నేను కాదని అంటలా. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సక్సెస్ రేట్ ఎంత, వాళ్ళ లైఫ్ బాగుంటుందా అని అడుగుతున్నాను. ఊళ్ళలో జనరల్గా మనం సూపర్గా ఉన్నాడు వాడు, కత్తే వాడు బుల్లెట్ మీద కాల్ అని చెప్పి ఉంటారు, వాడు కూడా ఫీల్ అవుతాడు. బట్ ఎర్రబస్ ఎక్కర్స్ వచ్చాడు అనుకుందాం మనం, నిజంగా అతనికి స్కిల్స్ ఉంటే ఇవాళ చాలా దునియా బౌత్ బడా మొత్తం ఇలా ఉన్నాయి ఛాన్సెస్. కొంచెం టాలెంట్ ఉంటే చాలు, పడాల్సిన చోట పడాలి. స్వాతి చినుకు ముచ్చెపు చెప్పులో పడితేనే ముత్యం అవుతుంది. అది మీ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర పడితే అవదు, పడాల్సిన చోట పడాలి. ఆ టాలెంట్ని చూడాల్సిన వాడు చూడాలి, గుర్తించాల్సిన వాడు గుర్తించాలి. ఇదివరకులా లేదు రాజా, ఒక రోజుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళైనా ఇంకా లేకుండా ఎక్కడో బ్యాక్గ్రౌండ్ యాక్ట్ ఉన్నాయి. అవును. అయితే కొత్తగా వచ్చేవాళ్ళు మనం చెప్పేది ఇప్పుడు అంతా సోషల్ మీడియా ఇస్తే మనం చెప్పేది ఏం లేదు. అందరూ తెలివితేటలుగానే ఎవడో దొరకకపోతే వాడే ఒక కెమెరా పెట్టుకుని సెల్ ఫోన్తో కూడా తీసేసుకుంటున్నాను. నేను ఎక్కడ చూసావు, ఫోన్తోనే సినిమాలు తీసేస్తాను. కాకపోతే